హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ వ్లాగ్ ఏమనుకుంటున్నారా? జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ. సో వీ ఆర్ గోయింగ్ ఆన్ అవర్ హనీమూన్ యాక్చువల్లీ ఈ మంత్లో, డిసెంబర్లో. సో పెళ్ళైన 8 monthsకి ఏంటి హనీమూన్ అనుకుంటున్నారా? పెళ్ళైన 1 yearలో ఎప్పుడన్నా హనీమూన్కి వెళ్ళొచ్చు గాయస్. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ దెర్ ఈజ్ నో టైము, రీజను ఏం అవసరం లేదు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు మనం హనీమూన్కి. హనీమూన్ కాకపోయినా ఆల్వేస్ ట్రావెల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నేనే నా లైఫ్లో 2 years చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నా అని ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పటికే ఒక 2.5-3 yearsగా ఇక్కడికి వెళ్ళకుండా. సో మాకెందుకు లేట్ అయింది అంటే, వీ గాట్ మ్యారీడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎండ్, 27th April 27th మాకు పెళ్ళి అయిందనమాట. అండ్ మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు మా పెళ్ళైన ఒక 1 month 1.5 month ఎక్కువ ఉన్నారు. అండ్ మోరోవర్ పెళ్ళైన 1 weekకి నేను వేసిన స్టంట్ వల్ల I met with a accident. Actually it was a small accident and it was very lucky. నేను వెళ్ళి ఇట్లా మోటార్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ బ్రేక్ వేసాను అనమాట. హెల్మెట్ పైన వెరీ చిన్న రాయిలాగా పడితే సడన్గా ఇట్లా భయపడిపోయి ఇలా బ్రేక్ వేసేసి కంట్రోల్ తప్పి వెళ్ళి గడ్డిలో పడిపోయాను అనమాట. లక్కీగా రోడ్డు మీద పడకుండా గడ్డిలో పడిపోయాను. అప్పుడైతే ఏం కాలేదు కదా అని అనుకున్నాను. బట్ లేటర్ ఇంటికి వచ్చాక ఏమైంది అంటే నడవలేకపోయాను అనమాట. సో నడవలేదు, కొంచెం భయం అవుతోంది. సర్లే 1 or 2 daysలో ఉంటే తగ్గిపోయిద్దని అనుకున్నాను. కానీ మధు వాళ్ళు అప్పుడు ఇంట్లో లేకుండే, అత్తమ్మ వాళ్ళు మధు వాళ్ళు బయటకు వెళ్ళి ఉన్నారనమాట. ఇంకా మధు వాళ్ళు రావడానికి ఒక 3-4 hours పట్టింది. సో యాక్సిడెంట్ అయిన వెంటనే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్ల, ఇక్కడ పల్లవి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసారనమాట. ఇంటి పక్కనే అయింది గైజ్ యాక్సిడెంట్. సో వాళ్ళు చూసి నన్ను ఇంట్లో తీసుకొచ్చి డ్రాప్ చేసి అప్పుడు వెళ్ళారనమాట. మధు వాళ్ళు వచ్చి 3 hours లోపు స్లోగా ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కువ అవ్వడం మొదలైందనమాట. ఈ రైట్ లెగ్ కింద యాంకిల్ దగ్గర. అండ్ అత్తమ్మ వచ్చి నో వెళ్ళాలి, నువ్వు హాస్పిటల్కి వెళ్తేనే మంచిది, ఏమైందో మనకు తెలియదు కదా లోపల, నువ్వు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది అనేసరికి ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళామన్నమాట నేను మధు. లక్కీలీ అప్పటికప్పుడు ఎక్స్రే అన్నీ తీశారు. ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ యాక్సిడెంట్. కాళ్ళు ఎరగలేదు, ఎముక ఎరగలేదు, కానీ ఇట్లా స్ప్రెయిన్ అయిందనమాట బాగా. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 months ఫర్ మీ టు రికవర్ అనమాట. అంత చిన్నదైనా కూడా, టేర్ లేకపోయినా కూడా. అందుకే గైస్, యాక్సిడెంట్స్ ఏమైనా అయితే అవ్వకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. ఫర్ ద ఫస్ట్ 3 weeks అయితే నాకు వాటర్ కూడా తాగపోయేదాన్ని, ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలేమో, నడవాల్సి వస్తుందేమో అని చెప్పి అంతా నొప్పి, చిరాకు అట్లా వేసేసింది అనమాట. బట్ అత్తమ్మ ఉన్నారు అప్పుడు, మమ్మీ లేకపోయినా. ఇట్ వాజ్ లైక్ సో గుడ్. అత్తమ్మ చాలా చాలా బాగా చూసుకున్నారనమాట నన్ను. లక్కీగా ఐ వాజ్ ఏబుల్ టు వాక్ విత్ ఇన్ ఎ వీక్, బట్ ఇట్ వాజ్ లైక్ ఎ టెరిబుల్ వాక్ అనమాట. నొప్పి ఉండే. సో అలానే ఒక 2 months అయిపోయింది. ఆ తర్వాత వీఆర్ లైక్ సో బిజీ విత్ అవర్ న్యూ వర్క్, అట్లా ఇట్లా మధు బిజీ అయిపోయాడు. ఇంకా మాకు కుదరలేదనమాట. ఇంకా ఇండియా రావాలి అని అనుకున్నాం యాక్చువల్లీ డిసెంబర్లో. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. సో ఐ వాజ్ లైక్ ఇలా కాదు, ఇంకా ఐ హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే లైఫ్ నన్ను కంట్రోల్ చేస్తుంది, అట్లా కాదు నేను లైఫ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఐ డిసైడెడ్ అండ్ ఐ టుక్ ఎ బిగ్ డెసిషన్ అనమాట. లైక్ మధు లెట్స్ గో అనే హనీమూన్ చెప్పాను. హీ వాజ్ లైక్ స్పెక్టకల్ అనమాట. ఎందుకంటే పెళ్ళికి అంతంత ఖర్చు అయిపోయింది, అంత అయింది, మళ్ళీ మనీ కదా అది ఇది అని అన్నాడు. బట్ ఐ వాజ్ లైక్ నో, వీ హ్యావ్ టు గో అట్ ఎనీ కాస్ట్. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది అని చెప్పి దెన్ వీ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిసైడెడ్ టు బుక్ అనమాట. నేను ఆ రోజు మార్నింగ్ అనుకున్నాను, ఆ రోజు నైట్ బుక్ చేసేసాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు హవాయి గైజ్. ఇట్స్ అ 11-day ట్రిప్ అనమాట. 11 or 12 days ట్రిప్. అండ్ I am planning to cover all 4 islands అనమాట. హవాయి ఈజ్ అ huge island and it's one of the beautiful state in America. And the main thing is guys, that is my last 58th state to visit anamata. Anni 49 states తిరిగేసాను అనమాట. నాట్ లైక్ తిరగడం లైక్
టూర్ లాగా మొత్తం అన్నీ కవర్ చేశాను 49 స్టేట్స్. హవాయి ఒకటి పెండింగ్ పెట్టుకున్నాను అనమాట. దెర్ వాజ్ అ రీజన్ బిహైండ్ ఇట్ టూ. ఎందుకు అంటే ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్కి వీసా ఇష్యూస్ అట్లా ఏమన్నా ఉంటే వీ కాంట్ ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, రైట్? అందుకనేసి అట్లీస్ట్ హవాయి అయినా ఉంటే అదైనా కవర్ చేయొచ్చు కదా అన్న ఒక్క రీజన్తో ఐ డిడ్ నాట్ ట్రావెల్ హవాయి. అది అలా పెండింగ్ ఉంచడం వల్ల చూసారా అదే అయ్యింది లాస్ట్కి. సో అందుకే ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ పాజిటివ్ థాట్స్ గైస్. ఎందుకంటే నేనేమనుకుంటే అది అయిపోయిద్దని నాకు భయం అనమాట. అందుకే ఎప్పుడు మంచివే అనుకుంటుంటాను, చెడ్డవేమనుకున్నాను. సో అందుకనేసి హవాయి ప్లాన్ చేసేసుకున్నాము. లిటరల్లీ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ట్రిప్స్ అనిపిస్తుంది. ఎందుకు అంటే అఫ్కోర్స్ హవాయి ఈజ్ బ్యూటిఫుల్ ఐలాండ్. ఎక్కడ చూసినా లైక్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ హవాయి ఏంటంటే అండి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై వాల్కనోస్ అనమాట. ఎవ్రీవేర్ హవాయి వచ్చి వాల్కనోస్ వల్ల ఫామ్ అయింది. అందుకని ఇట్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్ అనమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ కొండలు. అండ్ హవాయిలో ఏంటి అంటే వీ కెన్ సీ గ్రీన్ బీచ్ శాండ్, బ్లాక్ బీచ్ శాండ్ అండ్ వైట్ శాండ్ బీచ్, గ్రీన్ శాండ్ బీచ్, బ్లాక్ శాండ్ బీచ్, బ్రౌన్ శాండ్ బీచ్. సో ఇన్ని కలర్స్ చూడొచ్చు అనమాట మనం. రెడ్ శాండ్ బీచ్ కూడా చూడొచ్చు అనమాట. సో అందుకనేసి ప్లస్ లిటరల్లీ బ్లూ ఐలాండ్ వాటర్స్. And moreover, the activities there are so expensive, guys. And I am expecting the entire trip is going to cost us at least like $15,000 to $20,000 including my shopping అని అనిపిస్తుంది నాకు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చే 2 vlogs ఈజ్ అ హాల్ వ్లాగ్స్ అనమాట. బేసికలీ ఎస్, లక్కీగా థ్యాంక్స్ గివింగ్ టైం రావడం వల్ల అండ్ మా హనీమూన్ ఇప్పుడే ఉండడం వల్ల ఇట్ వర్క్డ్ అవుట్. యాక్చువల్లీ గుడ్ డీల్స్ వచ్చింది. రకుటెన్ త్రూ అయినా దేని త్రూ అయినా ఐ రియలీ గాట్ గుడ్ డీల్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ బాట్ సో మెనీ యూస్ఫుల్ అండ్ క్యూట్ థింగ్స్ అనమాట. యూ గైస్ విల్ సీ ఇట్ యాజ్ వెల్. And I'm going to definitely shoot my entire series of Hawaii vlogs, guys. I have no idea malli eltana same island ki ani, considering that is so expensive actually planning lone. అందుకనేసి ఇప్పుడే వెళ్తే అన్నీ కవర్ చేసి 4 ఐలాండ్స్ కవర్ చేసేసి వచ్చేసేయాలి అన్నట్లుగా ఉందన్నమాట నాకు. ఓహావు, మావి, బిగ్ ఐలాండ్, కువాయ్ ఐలాండ్, ఆల్ 4 ఐలాండ్స్ అనమాట. సో అదే బిజీలో ఉన్నాను నేను. ఆ బుకింగ్, ఈ బుకింగ్, అది చూసుకొని ఏ డే ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి, ఈ హడావిడి ఎక్కువైపోతుంది అనమాట. రోజు టైం దొరికితే ఒక 1 hour ఐఎమ్ స్పెండింగ్ ఫర్ ప్లానింగ్ టు హవాయి. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్, గైస్. సో డెఫినెట్లీ చాలా ప్లాన్ కావాలి. ఎలా మన డే, ఎందుకు అంటే వింటర్ సీజన్స్ త్వరగా చీకటి అయిపోతుంది కదా. వీ వోంట్ బీ హ్యావింగ్ లాడ్ ఆఫ్ సన్లైట్ అనమాట. సో మనం ప్లాన్ చేసుకునేవన్నీ మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 6:30 లోపల అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఏది ప్లాన్ చేసుకున్నా అక్కడ కష్టమవుతుంది అనమాట. సో లిటరల్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ అన్ హనీమూన్. అందుకనేసి ఎలా ప్లాన్ చేస్తున్నానంటే టూ మచ్ రష్ వద్దు, టూ మచ్ చూడాలి అనేది ఏమీ వద్దు. ఇలా అది ఎంజాయ్ చేయాలి, మా కపుల్ టైం ఎంజాయ్ చేయాలి, వీ హ్యావ్ టు టాక్ మ్యాచ్, అట్లా మేము రిలాక్స్ అవ్వాలి, ఇలా అంతా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్. సో that is the update, guys. So we are going on our honeymoon. I'm so excited. 2 reasons ki. ఒకటి హవాయిని, ఒకటి నా 50 states కంప్లీట్ అయిపోతుంది ట్రావెల్ అని చెప్పి ఒక చెక్ లిస్ట్, ఇంకొకటి రిలాక్స్ అవ్వాలని. గైస్, ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ షూర్. అందుకనేసి ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై వెకేషన్. ఐ విల్ ఆల్సో షేర్ వన్స్ ఐఎమ్ బ్యాక్. ఆ తర్వాత హవాయి ప్లానింగ్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తానన్నమాట. ఇప్పటికంటే అప్పుడు చేయడం బెటర్, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నాకేమైనా టిప్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ కదా అందరికీ. అందుకని అక్కడికి వెళ్ళాక చేద్దామని డిసైడ్ అవుతున్నాను. అండ్ నేను బుక్ చేసిన యాక్టివిటీస్లో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది మస్ట్ అండ్ షుడ్, ఇట్లాంటివన్నీ కూడా చెప్తాను అనమాట నేను. సో ఐ హోప్ మీ అందరికీ కూడా
హవాయి వ్లాగ్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ పీపుల్ మంచిగా ట్రావెల్ వ్లాగ్ని కవర్ చేయాలి అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ కిడింగ్, హవాయి ఈజ్ డెఫినెట్లీ నాట్ ఓవర్ రేటెడ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ అనమాట. సో వీ హ్యావ్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ అనేసి నా ఫీలింగ్. బట్ ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్స్పెన్సివ్ ట్రిప్ సైడ్ అనమాట. సో దానికి మీరేం చేస్తారు అంటే ప్లీజ్ subscribe guys. That is going to help me out to get my silver button faster. I want silver button ante. So silver button వచ్చాక I will ask you guys ఎక్కడ పెట్టుకోవాలి, ఏ వాల్లో అయితే బాగుంటుంది అనేసి మనం డిస్కస్ చేసుకుందాం ఎప్పుడైతే సిల్వర్ బటన్ వస్తుందో. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, లైక్ మధు ఎంత బాగా జోకేస్తాడు తెలుసా. యా ఇంకా జస్ట్ 98,700 పీపుల్ కావాలి నీకు సిల్వర్ బటన్ రావాలంటే. అంటే ఇట్స్ వెరీ ఈజీ అంటాడు అనమాట. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ అని నేను ఒప్పుకుంటాను, బట్ స్టిల్ లెట్స్ మేక్ ఇట్ ఈజీ గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.